ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో జరిగిన జనసేన శాసనసభ పీక్షలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల వ్యూహాలు వేరు, స్థానిక ఎన్నికల వ్యూహాలు వేరు అని స్పష్టం చేశారు. జనసైనికుల ఆత్మగౌరవం కాపాడతామని భరోసా ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా అయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లోనే పోటీ చేయాలనే నిర్ణయం అప్పటికి పరిస్థితుల కోసమేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అప్పట్లో వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకే ఆ మేరకు వ్యూహరచన చేశామని ఆయన వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి ఈ వ్యూహం వర్తించదని పవన్ కళ్యాణ్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలని, మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీ పట్టును పెంచుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పార్టీకి వెన్నెముక్క అని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ బాధ్యత అని పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. అభ్యర్థుల ఎంపికలు, పోటీ చేసే స్థానాల విషయంలో జనసైనికుల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రాంతీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, పార్టీ సంస్థాగత బలం ఆధారంగా ఎక్కువ సీట్లు పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇది పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తోందని, భవిష్యత్తులో పార్టీ విస్తరణకు దోహదపడుతుందని నాయకులు భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు జనసైనికులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.